హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మరొక మిత్రులు, సాహితీ మిత్రులు భాస్కర్ రాయవరం జగతిన ప్రగతి అనే కవిత చదువుతారు. భాస్కర్. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఇది ఎప్పుడో రాసుకున్న కవిత, సమయానికి సందర్భానికి సరిపోతుందని చెప్తున్నాను. జగతిన ప్రగతి. కల్మషం ఎందుకు, కయ్యాలెందుకు, నలుపు తెలుపనే తేడాలెందుకు, పట్టెడు అన్నం పుట్టిన వారికి గిట్టుట వరకు సరిపోనే, మరి ఎందుకు ఆశలు, ఎందుకు క్షోభలు, కాంక్షలతో కడవరకు ఎందుకు కక్షలు, శిక్షలు, ప్రక్షాళనలు, దేశాల మధ్య ద్వేషాలెందుకు, మనుషుల రాకపోకలకు వీసాలెందుకు, అవి తప్పించుకునేటందుకు మోసాలెందుకు, వేషాలెందుకు, ఎండల్లోనూ వానల్లోనూ ప్రళయంలోనూ ఉప్పెనలోనూ భూకంపంలోనూ సునామీలోనూ పెద్ద చిన్న ఎంచి చూడక, వర్ణం వర్గం తేడా చూపక విధి నిర్వహిస్తున్న సృష్టి, ఆ సృష్టిలో అణువంతైనా లేని మనలో ఎందుకు ఈ విభజన రేఖలు, ఎవరికో చెల్లి అని ఇంకెవరికో అన్నయ్యని, తన గొంతుకులో ఇంత నీరుంటే చాలని ఈ స్వార్థంతో పరమార్థం మరచి మానవత్వపు విలువలు నేల రాచి, కులాలకై ప్రాకులాడుతూ మతాల కమతాలు దున్నుతూ ద్వేషమనే విషాన్ని పండించడం ఎందుకు, ఈ భూమిపై పుట్టినది ఓ మనిషిగానే, గిట్టాక మట్టిలో కలిశాక మిగిలిన ఈ పైపూతలన్నీ, కఠినమైన ఆ కాటి సత్యాన్ని ఏనాటికైనా తెలుసుకొని లక్షణమైన ఈ మానవ జన్మలో ఓ క్షణమైన ఆ గతి మాని, సూక్ష్మమైన ఈ నీతి తెలుసుకొని తన తోటి వారిని సాటివారుగా ఎంచి రవంత ప్రేమని జగమంత పరచి మనిషి జన్మకి మేటి సార్థకత చేకూర్చి, తను మనిషే జన్మించినందుకు మరి ఒక జీవి నిండుగా వసించిన ఒక విరితోటలో ఒక మొక్క తన పేరుతో వెలసిన, భేదం మాని ఖేదం వీడి అందరితోనూ చేతులు కూడి, పెదాలు దాటే పదాలు అన్నీ పదే పదమే ఈ పదమే పలుకని, గడాలు దాటే గానాలన్నీ సదా సర్వదా ఈ గీతమే పాడని, మనుషుల మధ్య మనసుల మధ్య మనుగడకు అడ్డుగా గోడలను నిలుపుకు, సామరస్యపు సమాజపు సరిహద్దులు ఈ భూగోళం అంచుల దాకా తీసుకుపోయి ఆ ఊహా రేఖల్ని చెరిచి సహజంగా జీవిద్దాం, సమజీవనం సాగిద్దాం. ఇదే జగతిన ప్రగతికి మార్గం.